రేస్ లో హిట్ ఫ్లాప్లను టేక్ ఇట్ ఈజీ అంటూ కెరీర్ రన్ చేసే ఫాలోయింగ్ కొంతమంది బ్యూటీలకే ఉంటుంది. ఆ లిస్ట్ లో స్పెషల్ గా నిలుస్తోంది హీరోయిన్ పూజా హెగ్డే. సౌత్ టు నార్త్ వరకు స్టార్ హీరోయిన్ గా గ్లామర్ రేస్ లో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ 2025 క్యాలెండర్ నాదే అంటూ దూసుకుపోతోంది. వరుసగా క్రేజీ ప్రాజెక్టులను అకౌంట్ లో వేసుకుంటోంది. తెలుగు మినహా మిగతా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతోంది. రీసెంట్ గా మరో బంపర్ ఆఫర్ ను అందుకుంది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. రంగస్థలంలో జిగేల్ రాణిగా మాస్ మసాలా స్టెప్పులతో మెరిసిన తరువాత తన కెరీర్ జోష్ లెక్కలే మారిపోయాయి. సౌత్ టు నార్త్ వరకు స్టార్ హీరోల సరసన నటిస్తూ సక్సెస్ఫుల్ గా కెరీర్ రన్ చేసింది. అయితే కొంతకాలంగా చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లు అవుతుండటంతో పూజా కెరీర్ డల్ అయ్యింది. 2022లో రాధేశ్యామ్ సినిమాతో వచ్చిన ఈ భామ అదే ఏడాది ఆచార్య, బీస్ట్ సినిమాలతో సౌత్ స్క్రీన్ పై మెరిసింది. ఈ సినిమాలన్నీ నిరాశపరిచాయి. వరుస ఫ్లాప్లతో సౌత్ స్క్రీన్ కు దూరమైన ముద్దుగుమ్మ పూజా హెగ్డే మళ్లీ తన లక్ ను పరీక్షించుకోబోతోంది. 2022లో రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లతో గ్లామర్ రేస్ లో మిస్ ఫైర్ అయ్యింది పూజా హెగ్డే. 2023లో ఎంతో హోప్ తో బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన కిసీ కా బాయ్ కిసీ కీ జాన్ సినిమాలో నటించింది. కానీ ఈ మూవీ కూడా బిగ్ డిసప్పాయింట్ ని మిగిల్చింది. దీంతో గత ఏడాది ఒక్క సినిమాతో కూడా థియేటర్లకు రాలేదు ఈ ముద్దుగుమ్మ. మళ్లీ ఇప్పుడు వరుస ఆఫర్లను అందుకుంటూ గ్లామర్ రేస్ కు ఐఎమ్ బ్యాక్ అంటూ దూసుకొచ్చింది. రీసెంట్ గా లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ కాంబోలో తెరకెక్కుతున్న కూలీలో స్పెషల్ సాంగ్ చేస్తోంది పూజ. హీరోయిన్ పూజా హెగ్డే ఇప్పటి వరకు కెరీర్ లో 2 స్పెషల్ సాంగ్స్ చేయగా అందులో 2 సూపర్ హిట్ అయ్యాయి. జిగేల్ రాణిగా లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలంటూ ఫన్ సాంగ్ తో అదరగొట్టింది. ఇప్పుడు పాన్ ఇండియన్ మూవీగా రాబోతున్న కూలీలో మాస్ మసాలా స్టెప్పులతో నేషనల్ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం. జైలర్ సినిమాలో రజనీతో మెరిసిన తమన్నా లాగే మరోసారి పూజా సంచలనం సృష్టిస్తుందని హైప్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం పూజా అకౌంట్ లో కూలీ స్పెషల్ సాంగ్ తో పాటు హీరో సూర్యతో రెట్రో సినిమాను చేస్తోంది. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. మే 1న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. దళపతి విజయ్ 69వ సినిమాగా తెరకెక్కుతున్న జననాయగన్ సినిమాలో కూడా పూజానే హీరోయిన్. రాజకీయాల్లోకి వెళ్లిన హీరో విజయ్ చివరి సినిమా అంటూ క్రేజ్ క్రియేట్ అవ్వడంతో ఈ మూవీని ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్నారు. డైరెక్టర్ హెచ్ వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో రజనీ కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్, సూర్యతో రెట్రో, విజయ్ తో జననాయగన్ సినిమాలు చేస్తుండగా తెలుగులో హీరో నాగ చైతన్యతో ఒక సినిమాను, మలయాళంలో దుల్కర్ సల్మాన్ తో ఒక సినిమాను చేస్తోంది పూజా హెగ్డే. ఇక బాలీవుడ్ లో ఆల్రెడీ షాహిద్ కపూర్ తో చేసిన దేవ సినిమా రిలీజ్ అయింది. నార్త్ లో కూడా నెక్స్ట్ మరో 2-3 సినిమాలను చేయబోతోంది. ఇలా ఓవరాల్ గా 2025 క్యాలెండర్ లో ఫుల్ జోష్ లో కెరీర్ రన్ చేస్తోంది పూజ.